హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చెకోడీలు అండి. మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా, సేమ్ అదే స్టైల్లో అదే టేస్ట్తో ఇంట్లోనే అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుంది. మరి అలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్ వరకు మైదా పిండి తీసుకున్నానండి. ఇక్కడ 1 కప్ మైదా పిండి తీసుకున్నాను కదా, సేమ్ అదే క్వాంటిటీతో 1 కప్ వరకు వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ అనేది మరిగించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కలర్ కోసం నేను పసుపు వేసాను కొంచెం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. దీనిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. నెయ్యి లేని వాళ్ళు డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదా బటర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వామ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత మనం ఇందాక ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మైదా పిండి, ఇదంతా ఒకసారి వేసి కలుపుకోవాలండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మొత్తం ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి, మొత్తం కలిసే విధంగా. నేను వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది కొద్దిగా 2 నిమిషాలు వదిలేస్తే చల్లబడిపోతుంది కదా, మరీ అంత పూర్తిగా చల్లబడిపోకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉండగా ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ కొంచెం వేడిగా అనిపిస్తే కొంచెం చేయిని తడుపుకుంటూ కలుపుకోండి. ఈ పిండి అనేది సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు చిలకరించుకుని కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఆరిపోకుండా దీని మీద తడి క్లాత్తో కవర్ చేసేయండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పాల తాలికల్లాగా చేసుకుంటాం కదండి, అలా తాలికల్లాగా చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంతే అండి. చెకోడీలు చుట్టుకోవడం చాలా ఈజీ అన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈజీగా అనిపించిందా? మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు ఇవి ఇలా చేసుకున్నవన్నీ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇవి మనం ముందుగా చేసి పెట్టుకున్న చెకోడీలన్నీ వేసుకోవాలి. ఇవి చెకోడీలు వేసుకున్న వెంటనే ఎలాంటి గరిటె పెట్టి తిప్పొద్దండి, అవే పైకి తేలుతాయి వాటంతట అవే. అప్పటి వరకు గరిటె పెట్టి తిప్పొద్దు. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఇదంతే అండి చెకోడీలు అయితే. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సేమ్ స్వీట్ షాప్ టైలా ఆ టేస్టే వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.